గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నెంబర్ 1, మహానాడు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రజాస్పందన, ముఖ్యంగా కార్యకర్తల స్పందన ఉందని చెప్పేసి కూడా తెలుగుదేశం చెప్తాం. లేదు, ఆత్మస్థుతి పరణద తప్ప అసలు ఎందుట్లో ఏమీ లేదు, మహానాడు అంతా డొల్ల అని చెప్పేసి వైసీపీ అంటోంది. సాక్షిలో కూడా అలాంటి కథనాలే వచ్చాయి. ఈ రెండిట్లో ఏది నమ్మాలి అనేది మనం ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నెంబర్ 2, తెలుగుదేశం పార్టీలో కోవట్లు. ఇది వాళ్ళు వీళ్ళు అంటాం కాదు, ఏకంగా చంద్రబాబు నాయుడే ప్రస్తావించినటువంటి పరిస్థితి మహానాడు వేదికగా. సో వలస పక్షులు వస్తాయి పోతాయంటూ కూడా మాట్లాడారు. దాని మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. ఆ వలస పక్షులు చేర్చుకుంటుంది మీరే కదా అనే యాంగిల్లో కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏదో భారీగా గుర్తించబట్టే చంద్రబాబు అలాంటి మాట మాట్లాడాడు తప్ప మరోటి కాదనే ఒక యాంగిల్ కూడా మనకు కనిపిస్తుంది. సో అసలు ఈ కోవట్లేంటి, గొడవ ఏంటి అనేది కూడా ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత 3, తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హాట్గా ఉన్నాయి. ఇటు చూస్తే బీఆర్ఎస్లోనే చీలిక కనిపిస్తోంది. అసలు బీఆర్ఎస్ని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేస్తారనేటటువంటి మాట గతంలో చాలామంది మాట్లాడారు. శంఖంలో పోస్తే కానీ తీర్థం అన్నట్టుగా ఇప్పుడు స్వయంగా కేసీఆర్ కుమార్తె ఆ మాట మాట్లాడటం అనేది సంచలనం సృష్టిస్తోంది. ఖచ్చితంగా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉన్నా ఈ మాట తర్వాత ఒక క్లియర్ ఎడ్జ్ అయితే కనిపిస్తోంది. అవును, వాళ్ళు 2 పార్టీలు ఒక్కటే, కేసీఆర్ వ్యతిరేక శక్తులైనా సరే బీజేపీ వ్యతిరేక శక్తులైనా సరే కాంగ్రెస్ వైపు చూడటం తప్ప మరో మార్గం లేదనే ఒక గట్టి సంకేతం వెళ్ళిందనేది ఒక అంచనా, ఒక అంశం. ఇది అనుకోని వరంలాగా కాంగ్రెస్కు దొరికిందనేది కూడా వస్తున్నటువంటి టాపిక్. సో మరి మీరేమంటారు దీని మీద? మీ అభిప్రాయం ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మహానాడు 3 రోజులు ఎలా జరిగింది? మహానాడు ఘనంగా జరిగిందా, సాక్షి వాడు చెబుతున్నట్టుగా ఆత్మస్థుతి పరనిందా? మీ అభిప్రాయం ఏంటి? మహానాడు తెలుగుదేశంకు కొత్త కాదు. ఇప్పుడు కార్యకర్తలు మహానాడు అదొక కోలాహలం. పార్టీ ఎంత సంస్థాగతంగా బలంగా ఉన్నది అనేది మహానాడు ఇవాళ ప్రజలకు తెలియజెప్పింది, ప్రత్యర్థులకు తెలియజెప్పింది. ఏది కార్యకర్తల పార్టీ తెలుగుదేశం, క్యాడర్ బేస్డ్ పార్టీ. అసలు క్యాడరే అధినేత. ఇప్పుడు అది కూడా చేసినట్టున్నారు. సూపర్ 6 పార్టీలో పెట్టినటువంటి 6 శాసనాల్లో కార్యకర్తే అధినేత అనేది ఒక శాసనం. అంటే కార్యకర్త అక్కడ ఎంత బలమైన వ్యక్తి అంటే అసలు సాక్షాత్తు అధ్యక్షుడినే బీకేస్తాడు అతనికి నచ్చకపోతే. ఎవరో దాకేందుకు ఆ పార్టీ పెట్టిన ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్నే తీసేసిన మరి క్యాడర్ ఎంత శక్తివంతమైంది అంటే ఇవాళ కార్యకర్త శాసిస్తాడు, అధినేత పాటిస్తాడు. అది తెలుగుదేశంలో ఉన్న బ్యూటీ. ఏది ఇవాళ మరి 1 కోటి మంది సభ్యత్వం అంటే ఒక మాస్ జాతరగా జరిగింది నిన్న మహానాడు. అది కూడా ఎక్కడ పెట్టారు? ఆ సెలక్షన్ చేసిన ఆ ప్లేస్ కూడా కడపలోనే ఎందుకు పెట్టారు అంటే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏమంటాడు అంటే కడపలో పెట్టడం హీరోయిజం కాదు, జగన్ను తిట్టడం హీరోయిజం కాదు. వెంటనే జనం వేసే ప్రశ్న ఏంటి జగన్కి? ఏది హీరోయిజం? తల్లిపై కేసేయడం హీరోయిజమా? చెల్లి ఆస్తులు అన్న మింగటం హీరోయిజమా? ఇవాళ కుటుంబాన్ని రోడ్డెక్కించడం హీరోయిజమా? ఏది హీరోయిజం? జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు ఏది ఆత్మస్థుతి పరనింద. ఎందులో జగన్ని గట్టిగా విమర్శించిన దాఖలాలు కూడా ఇక్కడ లేవు కదా. కొంతమంది ఆవేశంతో మాట్లాడారు తప్ప చాలా మట్టుకు అసలు జగన్ అనే పేరుని తీసుకురావడానికి, ప్రస్తావన తీసుకురావడానికి పెద్దగా ఇష్టపడలేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్లోజ్డ్ చాప్టర్ అని. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగిసిన అధ్యాయంగా ఇవాళ 3 పార్టీల మధ్య ఐక్యత. తెలుగుదేశం, జనసేన, బీజేపీ. నిన్నటి మహానాడు వేదిక మీద కూడా లోకేష్ చేసిన ప్రసంగంలో ఏమన్నాడు? విడాకులు ఉండవన్నాడు, క్రాస్ ఫైర్ ఉండదు, మిస్ ఫైర్ ఉండదు అన్నాడు. అసలు అందులోనే ఎంత అర్థం ఉంది
అంటే ఇవాళ 3 పార్టీల మధ్య ఐక్యత మొన్న కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు, మరో 15 ఏళ్ళు మా కూటమి ఉంటుంది అన్నాడు, ఇంకో 10 ఏళ్ళు ఈయనే సీఎం అన్నాడు. అంటే ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుని విచ్ఛిన్నం చేయడం మీ వల్ల కాదు అనే ఒక సందేశాన్ని నిన్న మహానాడు ఇచ్చింది. ఇప్పుడు మహానాడు వేదికగా నిన్న నాయకులకు ఇచ్చిన సందేశం ఏంటి, అక్కడ కార్యకర్తలకు చేసిన దిశానిర్దేశం ఏంటి, అనేక ప్రశ్నలకు మహానాడు నిన్న జవాబు ఏది. ఇప్పుడు కేంద్రం ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్కి చేసిన ఆర్థిక సహాయం నిన్న చెప్పారు స్పష్టంగా. ఏమని, అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,500 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కి 13,500 కోట్లు, దగ్గర 1,25,000 కోట్లతో రోడ్ వర్క్స్, ఒక 78,000 కోట్లతో రైల్ వర్క్స్. అంటే ఎప్పుడూ ఎరగనంత మద్దతు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఈ సంవత్సర కాలంలో. అసలు ప్రధానే 2 సార్లు వచ్చారు. ఇక్కడ ఒకచోట 2 లక్షల కోట్లతో శంకుస్థాపనలు భూమి పూజ చేశాడు, ఒకచోట 1,00,000 కోట్లతో శంకుస్థాపనలు భూమి పూజ చేశాడు. అటు విశాఖ అమరావతి. మళ్ళా రేపు వస్తున్నాడు ఏది విశాఖపట్నం. అంటే ఇవాళ కేంద్రం రాష్ట్రం ఇవాళ కలిసి నడుస్తూ ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతే లక్ష్యంగా మీరు తీసుకున్నారు. నిన్న చదివినటువంటి ఆ సూపర్ 6 ఏది, ఆ 6 శాసనాల్లో ఇవాళ తెలుగు జాతి విశ్వఖ్యాతి అని, లేకపోతే స్త్రీ శక్తి అని, ఒక సోషల్ రీఇంజనీరింగ్. ఎందుకంటే సామాజిక న్యాయం వాళ్ళ గతంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి ఏంటి, మొత్తం ఒకే సామాజిక వర్గం 1,000 మందిని పోస్టులు ఇచ్చాడన్న చెడ్డ పేరు తీసుకోవటం లేదు. ఆ పార్టీలో ఏది, ఒక పరిశీలకుల్ని నియమిస్తే అక్కడ కాస్త నీకేంటి సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, లేదా వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వీళ్ళనే పెట్టుకోవటం అతను. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది కదా. అడపదడప అలాంటి పోస్టులు ఏదన్నా ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం వేస్తున్నా కానివ్వండి, అందుట్లో కూడా క్లియర్గా పాత సంప్రదాయాన్ని కొనసాగి పెద్దగా మార్పు ఏం లేదు. అంటే మార్పు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, మార్పు ఉండేది జగన్మోహన్ రెడ్డిలో కాదు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా మాట్లాడుతూ ఏమన్నాడు, 3.5 లక్షల ఉద్యోగాలు తీసేశాడు ఈ 10 నెలల్లో అన్నాడు. ఏంటి ఆ 3.5 లక్షల ఉద్యోగాలు? అతను చెప్పేది 2.5 లక్షల ఉద్యోగాలు వాలంటీర్లని, లేకపోతే ఆ డ్రైవర్లు, ఆ రేషన్ వెహికల్స్ డ్రైవర్స్ అనో, లేకపోతే ఆ చెత్త వాహనాల డ్రైవర్లనో ఏదో లిస్టు చదివాడు. ఇప్పుడు వాళ్ళు లేకుండా ఆ సేవలు అందుతున్నాయా లేవా? ఇప్పుడు వాలంటీర్లు నువ్వు పెట్టావు పింఛన్లు ఇవ్వడానికి, ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళే తెచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరు పింఛన్ ఇచ్చారనేది కాదు కదా, పింఛన్ ఎంత పెంచారనేది ముఖ్యం ఇక్కడ. ఇప్పుడు అతను ఆ నిరర్ధక పోస్టులు సృష్టించాడు. ఏది, నాన్ ప్రొడక్టివ్ ఇవాళ ఎక్స్పెండిచర్ అటు వాలంటీర్ల మీద పెట్టింది, లేకపోతే ఈ డ్రైవర్ల మీద పెట్టింది. ఇవాళ మరి 3,000 కోట్ల ఆదా, నువ్వేమో 3 లక్షల ఉద్యోగాలు పోయినాయి అని నువ్వు అంటున్నావు. ఇవాళ నిరర్ధక వ్యయం 3,000 కోట్లకి వాళ్ళు అడ్డుకట్టబడింది అనేది ప్రభుత్వం చెప్పే సమాధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తను ఇవాళ అక్కడ జరిగినటువంటి ఆ మహానాడు చూసో, లేకపోతే ఒక రకంగా రగిలిపోవటమా, ఎందుకంటే అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్లో కానీ, లేకపోతే జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్లో కానీ, అంజాద్ బాషా కరోనా అంటారు. కరోనాలో మరి మహానాడు పెట్టడం ఏంటంటారు. వెంటనే జనం అనే ప్రశ్న ఏంటి, అసలు అప్పుడు కరోనా మహమ్మారి అంత ఉధృతంగా ఉన్నప్పుడే నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్లు జరిపావు, వద్దని ఈసీ చెప్పాడు. కరోనానా కమరోనానా అన్నారు. అంటే కరోనాలో కూడా నువ్వు క్యాస్ట్ని చూసావు. 2020లో కరోనా ఉందా, లేదంటే 2025లో కరోనా ఉందా, అంటే ఎంత ఉధృతి ఎప్పటికుందనేది తెలుస్తుంది కదా మనకి. అంటే ఈ చౌకబారు విమర్శల ద్వారా వాళ్ళల్లో ఫ్రస్ట్రేషన్, ప్రజల్లో వాళ్ళు ఏ విధంగా దిగజారిపోతున్నారు. లేకపోతే ఏమన్నారు, రాజశేఖర రెడ్డి విగ్రహానికి తోరణాలు కట్టారు, ఆయన చేతిలో జెండా పెట్టారు, రకరకాలుగా అవినాష్ రెడ్డి చేస్తున్న విమర్శలు. అంటే మీరు మరి ఎన్టీ రామారావు విగ్రహానికి మీరు తోరణాలు కట్టరా? ఎన్టీఆర్ చేతిలో విగ్రహం చేతిలో మీ జెండా పెట్టరా? అసలు ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ తోరణాలు కట్టరా? ఆమె చేతిలో జెండా పెట్టరా? అంటే వాళ్ళకు జరిగిన అవమానం రాజశేఖర రెడ్డి జరిగిందా? ఇందిరాగాంధీ కన్నా గొప్ప నాయకుడా రాజశేఖర రెడ్డి? వీళ్ళల్లో నిన్న జన సమీకరణ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఏమీ లేదు, ఖాళీ కుర్చీలు అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంది, కానీ వాస్తవం మనకు తెలుసు కదా, చూస్తున్నాం కదా.
అంటే మీకు విజువల్స్ ఉన్నాయి కదా మీ కళ్ళ ముందు. నిజంగానే 5 లక్షల మంది దాటారా? అంటే ఇవాళ లక్షల్లో జనం తరలి వచ్చారు. అసలు జన సమీకరణ, జనం తరలి రావటం అది మహానాడు. అదేంటి ప్రతి మహానాడు అలా కోలాహలంగానే జరుగుతుంది. ఇది ఇవాళ కొత్త కాదు కదా. తెలుగుదేశం పార్టీకి జనం కొత్త కాదు, జనానికి తెలుగుదేశం కొత్త కాదు. వాళ్ళ జనంలో తెలుగుదేశం, ఇవాళ టీడీపీ నాయకులు జనంలో ఉన్నారు కాబట్టి జనం వాళ్ళ వెంట ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జనంలో లేడు, జనానికి దూరం అయ్యాడు. జనానికి దూరమైన పార్టీగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్. మనం చూసాం ఏంటి, ముఖ్యమంత్రిగా అతనికి అవకాశం ఇస్తే 5 ఏళ్ళు అతను మబ్బుల్లో తిరగటం, కనీసం నాయకుల్ని కూడా కలవకపోవడం, ఏది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. అక్కడ దాకా ఎందుకు? ఆసక్తికరమైన కామెంట్ చెప్తాను. ఒక వైసీపీ అధికార ప్రతినిధి వాళ్ళ సాక్షి డిబేట్లో మాట్లాడుతూ కడపలో ఎందుకు పెట్టారు, అమరావతిలో ఎందుకు పెట్టలేదు అన్న దాని మీద ఏదో మాట్లాడుతూ, అమరావతిలో పెట్టాలంటే రాష్ట్రంలో ఎన్ని బోట్లు ఉన్నాయండి, అమరావతిలో పెట్టాలంటే అన్ని ఉన్న బోట్లు ఎక్కడ సరిపోతాయని అంతమంది జనం రావాలంటే, కాబట్టి కడపలో పెట్టుకున్నారు అని చెప్పేసి చాలా వ్యంగ్యంగా మాట. అంటే అమరావతి అంతా నీళ్ళే మునిగిపోతుంది ఎప్పుడు చూసినా అని ఒక అర్థం వచ్చేలాగా మాట్లాడేటటువంటి చిల్లర చీప్ కామెంట్స్. అంటే ఇప్పుడు మొన్న వరదల్లో అమరావతి మునిగిందా? బెజవాడ మునిగింది. ఇప్పుడు బుడమేరు పొంగితే అమరావతిలో ఆ 29 గ్రామాల్లోకి నీరు రాలేదే. అసలు ఇప్పుడు కాదు, గతంలో వరదల్లో మాత్రం వచ్చిందా? అక్కడ కరకట్ట కట్టింది ఎందుకు? ఇప్పుడు కరకట్ట ఇక్కడ దాకా మాత్రమే నీళ్ళు వస్తాయి, ఇది దాటి ఇటు రాకూడదు, ఇటు రావు అనే ఉద్దేశంతోనే కదా అంత పొడవైన కరకట్ట అక్కడ నిర్మించింది. అమరావతిలో పెట్టలేదేంటి, కడపలో పెట్టారేంటి, లేకపోతే విశాఖపట్నంలో భూములు ఇస్తారేంటి, అమరావతిలో భూములు ఇవ్వరేంటి? ఏంటి ప్రశ్నలు? ఇదే చౌకబారు విమర్శలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ప్రజల్లో వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు పరపతి పెంచుకోలేకపోవడానికి కారణం ఇట్లాంటి చౌకబారు విమర్శలు అన్నమాట. మనం చూసాం విశాఖపట్నంలో భూములు మరి ఉర్సాకి ఇచ్చారు, లేకపోతే టీసీఎస్కి ఇచ్చారు, ఎకరం 99 పైసలకే అంటారు. నిన్న లోకేష్ సవాల్ చేశాడు, ఏమని, మీరు కనుక రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తానన్నాడు. ఎకరం 50 లక్షలకి మరి 56 ఎకరాలు ఇచ్చారు, ఎకరం ₹1 కోటి 3.5 ఎకరాలు ఇచ్చారు. అమరావతిలో కూడా ఇస్తున్నారు సేమ్ అదే రేటుకి, బిట్స్కి ఇచ్చారు. ఎంతకి ఇచ్చారు? ఎకరం 50 లక్షలకి ఇచ్చారు, అనేక సంస్థలకు ఇచ్చారు. దీనికి వీళ్ళేంటి ఇప్పుడు అదే ఏది మోకాలకి బోడిగుండుకి మూడేయటం అన్నమాట. కడపలో ఎందుకు పెట్టారు అని అడగండి, దానికి బ్రహ్మాండమైన సమాధానం. ఏది కడపలో ఎందుకు పెట్టారంటే మీకున్న ఆ 3 సీట్లు ఎత్తుకుపోవటానికి. ఇప్పుడు ఇవాళ రాయలసీమలో మీకున్న 7 సీట్ల నుంచి మిమ్మల్ని పెకిలించడానికి రాజకీయంగా వాళ్ళు పెట్టారు. మీరు అసలు రాజకీయం చేయటమే మానేశారు. మీరు మీ అరెస్టులు, మీ కేసులు, మీ లీగల్ లేకపోతే మీ లాయర్లతో సంప్రదింపులు, అసలు ఎక్కడున్నారు మీరు జనంలో? 5 రోజులు యలహంకలో ఉంటావు, 2 రోజులు తాడేపల్లిలో ఉంటావు. ఆ 2 రోజులు కూడా ఎవరిని కలవు. ఇక్కడికి రావాలంటే ఎవరన్నా చావాలా, లేకపోతే ఎవరన్నా పెళ్లి చేసుకోవాలా, శవాన్ని చూడటానికో లేకపోతే ఎవరన్నా అక్షంతలు వేయటానికో తప్ప నువ్వు ఎందుకు వస్తున్నావు? రేపొద్దున ఏదో వెన్నుపోటు దినమో ఏదో పిలిపించాడు, దానిలో అయినా నువ్వు పాల్గొంటావా? అసలు ప్రజా తీర్పు వచ్చిన దినాన్ని వెన్నుపోటు దినం అని అడవేటి? అసలు దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా అలాంటి పిలిపిస్తుందా? కనీసం నువ్వు 12వ తారీఖు పెట్టుకుంటే అది వేరే విషయం. ఏది ప్రమాణ స్వీకారం రోజు కనుక పెట్టుంటే దాన్ని ఇంకో రకంగా అనుకునేవాళ్ళు. అంటే నువ్వు ప్రజలే నీకు వెన్నుపోటు పొడిచారనా? అదే కదా. జగన్మోహన్ రెడ్డి ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు తన ఓటమికి? ఖచ్చితంగా జనాన్ని. ఆ రైతుల ఓట్లు ఏమైపోయాయి, వాళ్ళకి అంత ఇచ్చా అంటాడు. ఈ మహిళల ఓట్లు ఏమయ్యాయి, వీళ్ళకి ఇంత ఇచ్చా అంటాడు. ఆ యువత ఓట్లు ఏమయ్యాయి, వాళ్ళకి అంత చేశా అంటాడు. అంటే నువ్వు రైతుల్ని, మహిళల్ని, యువతని బ్లేమ్ చేస్తే రేపొద్దున వాళ్ళు నీకు ఓటేస్తారా? ఒకవైపేమో ఇవాళ పరపతి కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి, ఇవాళ దిగజారిన వైఎస్ఆర్ కాంగ్రెస్, మరోవైపేమో పరపతి పెంచుకున్న తెలుగుదేశం, ప్రజల్లో విశ్వాసం మళ్ళా పాదుకొల్పుకున్న ఎన్డీఏ. నిన్న చంద్రబాబు ప్రసంగంలో కూడా ఒక స్పష్టంగా వాళ్ళు ఏంటి ఒక సందేశం ఇచ్చారు ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి, పొరుగు రాష్ట్రాలకు ఇచ్చారు. ఇప్పుడు కర్ణాటకలో ఎవరో ఒక మంత్రి అన్నాడు, ఏమని, అంత సీనియర్ లీడరు ఆయన మా దగ్గర హాల్ ఎత్తుకుపోతున్నాడు అని.
హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిట్స్ ఏదో అక్కడ నీకు రాజ్నాథ్ సింగ్ని అడిగి మా దగ్గర పెట్టమన్నారు అన్నట్టుగా దానికి ఆయన చెప్పాడు, నేను మీ దగ్గర ఆపరేషన్స్లో ఉన్నది అడగలేదు, కొత్తగా పెట్టబోయే సంస్థలు అనంతపురంలో పెట్టండి, కడపలో ఉన్నటువంటి సంస్థలు కొత్తగా పెట్టమంటున్నారు తప్ప ఉన్నదాన్ని అక్కడ ఇది చేయమంటలేదు కదా. తెలంగాణ అనుమానాలను కూడా నివృత్తి చేశాడు ఆయన. పోలవరం మీద మీరు అపోహలు అనవసరం, నాకు 2 రాష్ట్రాలు 2 కళ్ళు, మీరు పోలవరం మీరు గోదావరి మీద కట్టిన ప్రాజెక్టులు నేనేమన్నా అడ్డుకున్నానా? ఇప్పుడు కాళేశ్వరానికి నేనేమో అడ్డుపడలేదు కదా అన్న. ఇప్పుడు మీరు గోదావరిలో నీళ్లు వృధాగా పోతున్నాయి, ఇప్పటికే 2000 టీఎంసీలు సముద్రంలో వృధాగా పోయిన పరిస్థితుల్లో వాళ్ళు వాడుకునేది ఎంత? 200 టీఎంసీలు కూడా వాళ్ళు 200 టీఎంసీలు కూడా గగనం. ఇప్పుడు బనకచెర్లకి మీరు ఎటువంటి మీకు నష్టం జరగదు ఆయన హామీ ఇచ్చాడు. అటు కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు. ఇప్పుడు మనం చూసాం ఈ కూటమి, ఈ పొత్తు, ఈ 3 పార్టీల ఐక్యత మరో 3 టర్మ్స్ ఉంటుంది అనే ఒక సందేశాన్ని ప్రజల్లోకి పంపించారు. సంస్థాగతంగా వాళ్ళకున్న బలాన్ని చాటి చెప్పారు. తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో ఇవాళ వాళ్ళు అక్కడ స్పష్టత ఇచ్చారు. ఎస్, మనం ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన మరొక అంశం సార్, మరి కోవట్ల వ్యవహారం, కోవట్ల గొడవ, ఇది ఎవరో మాట్లాడటం కాదు, సాక్షాత్తు అధినేతే కామెంట్ చేశారంటే ఖచ్చితంగా సీరియస్నెస్ ఉంది, ఏదో కనిపెట్టారు, ఏదో జరుగుతోంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి అసలు ఈ కోవట్ల గొడవ ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ అధినేతగానే కాదు, ఆయన ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వ అధినేత, ఆయన దగ్గర ఎంత అధికారిక సమాచారం లేకపోతే మరి ఆ మాట అంటారు. ఇప్పుడు ఇంటెలిజెన్సు, డీజీపీ వాళ్ళందరూ ఆయనకు రిపోర్ట్ చేస్తుంటారు రోజు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజంగానే కోవర్టులను తెలుగుదేశంలోకి ప్రవేశపెట్టాడా? ఇప్పుడు నిన్న చంద్రబాబు మాట్లాడుతూ ఆ సందేశం ఎవరికి? నాయకులకి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి, అక్కడ ఉన్న ఇన్ఛార్జీలకి, మంత్రులకి ఏమని? బీ అలర్ట్, మీరు అప్రమత్తంగా ఉండండి. అతను టార్గెట్ ఎలిమినేషన్ అనేది ఒకటి పెట్టుకున్నాడు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండా ఈ 4 దశాబ్దాలుగా మోస్తున్నారో ఆ వెన్నెముకలను విరగ్గొట్టే పనిలో జగన్ ఉన్నాడు. ఇప్పటికే అతను కోవర్టులను పంపాడు. ఎన్నికలకు ముందు కొన్ని చేరికలు, ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఏది? వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి ఆయన అసలు ఇంత అనుభవం ఉన్న నేనే నమ్మాను, నన్నే వాళ్ళు మోసం చేశారంటూ ఆ వీరయ్య చౌదరి హత్య గురించి చెప్పారు. మీరన్న ఏంటది? ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం అమ్మన బ్రోలు, అతనేంటి? మాజీ ఎంపీపీ. అతను ప్రకాశం జిల్లాలో ఇవాళ మరి బలమైన నాయకుడిగా ఎదుగుతున్న పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు చేరినటువంటి వైసీపీ వాళ్ళు ఆ గ్రామ ఆధిపత్యం కోసం అతన్ని చంపటం, 9 మందిని ఏమో అక్కడ అరెస్ట్ చేశారు. ఆ ఒక్క ఇన్సిడెంటే కాదు, ముఖ్యమంత్రి గుళ్ళపాడు ఇన్సిడెంట్ కూడా మాట్లాడారు. ఆ జంట హత్యలు, మాచర్ల నియోజకవర్గం గుళ్ళపాడులో ఆ జంట హత్యలు కూడా ఇదే. ఏది? అక్కడ జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆ కోటేశ్వరరావు వాళ్ళు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన ఇది. గుళ్ళపాడు అనగానే మనకు గుర్తొచ్చేది ఆ తోట చంద్రయ్య. అవును, ఆ మెడ మీద కత్తి పెట్టి జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నాడు, కోసి పారేశారు. అది ఫ్యాక్షన్ గ్రామం గుళ్ళపాడు. అక్కడ మరేంటి? కొత్తగా వీళ్ళు చేరారు వైసీపీ వాళ్ళు. ఆ చేరిన వాళ్ళు మరి అసలు ఆ వాహనం కూడా వెనక జేబీఆర్ అని రాసి ఉంటుంది, ఆ గుద్దిన వాహనం కూడా. అంబటి రాంబాబు ఏమంటాడు? జేబీఆర్ అంటే అబ్రివేషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A7 లేకపోతే వాళ్ళ తమ్ముడు A8గా పెట్టారు. అందులో ఏ విధంగా జగన్ మనుషులు తెలుగుదేశంలో చేరి అక్కడ మొదటి నుంచి ఉన్న టార్గెట్ని ఎలిమినేట్ చేస్తున్నారనే ఉదాహరణలు చెబుతూ ఆయన ఈ కోర్టులపైన ఆందోళన ప్రకటించారు. ఎవరు? చంద్రబాబు. అటు డీజీపీ ఇవాళ ప్రభుత్వ బాధ్యత, ఏది? ఇవాళ పార్టీ బాధ్యత. శాంతి భద్రతలు కాపాడుకోవటం ప్రభుత్వ బాధ్యత అయితే ఇవాళ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. మొదటి నుంచి జెండా మోసిన కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది ఎవరు? ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు, మంత్రులు. అది పార్టీ అధినేత వాళ్ళకి ఇది ఇచ్చారు. అసలు చేరికల పట్ల కూడా మీరు అన్నట్టు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు చేరుతున్నారు, ఎందుకు చేరుతున్నారు, ఆ చేరేవాడిని ఒక స్కానింగ్ చేసుకోవాలి. వీళ్ళు నిజంగా చిత్తశుద్ధితో పార్టీలో పనిచేయడానికి వస్తున్నారా, లేదు వ్యాపారం చేసుకోవడానికి వస్తున్నారా? నీకెందుకు అక్కడ దాకా మొన్న మినీ మహానాడులో పయ్యావుల కేశవ్ మాట్లాడాడు. అనంతపురం మినీ మహానాడులో రాజకీయ పొద్దుతిరుగుడు పూలు అన్నాడు.
మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. రాజకీయ పొద్దుతిరుగుడుపులు వాళ్ళు ఇప్పుడు పొద్దుతిరుగుడుపు సూర్యుడు ఎటుంటే అటు తిరుగుద్ది, వీళ్ళు అధికారం ఎటుంటే అటు వస్తుంటారు. అంటే మేమే కాదు, మీరు పల్లెల్లో, మీరు మండలాల్లో మీరు కూడా ఆ రాజకీయ పొద్దుతిరుగుడుపుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దున్నేటప్పుడు దూరంగా ఉన్నారు, కోసేటప్పుడు కొడవళ్ళు వేసుకొచ్చారన్నాడు. అంటే ఇవాళ పంట చేతికి వస్తుంది కాబట్టి ఇవాళ పంట కోతకి కొడవళ్ళు వేసుకొచ్చారు వీళ్ళంతా అంటూ. పంట కోత ఏమో కానీ ముందు మెడ కోత చూసుకోండి. ఏది ఇవాళ మెడలకు వస్తున్నారు. ఇవాళ ఫ్యాక్షనిజం, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి దాన్నే నమ్ముకున్న పరిస్థితుల్లో అతనేంటి శాంతి భద్రతలు భగ్నం చేయడం, ఎక్కడ ఎప్పుడు ఏ హత్య జరిగినా వెంటనే శవం దగ్గర వాలడం మనం చూసాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఒక 36 మందిని చంపేశారని చెప్పి ఢిల్లీలో ధర్నా చేశాడు. ఆ 36 మంది లిస్ట్ ఇవ్వమంటే ఇంతవరకు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో జగన్ని కాచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాచ్ని నియంత్రించాలి. వాళ్ళ యొక్క నిఘా ముమ్మరం చేయాలి. ఇవాళ ఇంటెలిజెన్స్ పైన బాధ్యత ఉంది. ఇవాళ హోమ్ మినిస్టర్ అనిత కానీ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కానీ, లేకపోతే సిఐడి ఆ ఇంటెలిజెన్స్ చీఫ్లు మహేష్ చంద్ర లడ్డా, లేకపోతే రవిశంకర్ అయ్యన్నార్, వీళ్ళందరూ కూడా ఇవాళ శాంతి భద్రతల్ని ఒక సవాల్గా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఇవాళ అశాంతి అభద్రత లోను కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, కార్యకర్తలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ పైన ఉంటుందన్నమాట. ఎస్, ఖచ్చితంగా సార్. ఇక ఫైనల్గా తెలంగాణ రాజకీయంకి వద్దాం. ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్లో కుంపట్లు. నిన్నెవరో ఒక తెలుగుదేశం మద్దతుదారుడు అనుకుంటే కామెంట్ పెట్టారు, రాష్ట్రాన్ని రెండుగా చీల్చడానికి కారణమైనటువంటి ఆ 2 కుటుంబాలు ఈరోజు 2గా చీలిపోయాయి అంటూ కామెంట్ చేశారు. అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి కుటుంబం, ఇంకో పక్క కేసీఆర్ కుటుంబం గురించి కామెంట్ చేశారు. సరే, రాష్ట్ర విభజన అదంతా ప్రజల అభిష్టం, అది వేరే కథ. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనే మాట ఎవరో మాట్లాడటం కాదు, కవిత నోటి నుంచే రావటం అనేది ఖచ్చితంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అట్ ద సేమ్ టైం ఇది బీజేపీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవడానికి కాంగ్రెస్కి కొంత అస్త్రంగా మారటానికి దోహదపడుతోంది అనేది కూడా ఒక విశ్లేషణ. మీరేమంటారు? ఇక్కడ కూడా కోవట్లు. ఇందాక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో కోవట్ల గురించి చంద్రబాబు ఎలా అప్రమత్తం చేశారో, ఇక్కడ మరి బీఆర్ఎస్లో మరి రేవంత్ కోవట్లు ఉన్నారన్నాడు. ఎవరు? కేటీఆర్. దానిపైన మరి కవిత విరుచుకుపడతాను. అంటే నన్ను రేవంత్ కోవట్ అంటావా? నువ్వు బీజేపీ నాయకుల హాస్పిటల్స్ ఓపెనింగ్ ఎందుకు వెళ్ళావు? నువ్వు బీజేపీ కోవట్టు కాదా? అంటే ఇప్పుడు అన్నేమో బీజేపీ కోవట్, చెల్లేమో కాంగ్రెస్ కోవట్. ఇక్కడ కోవట్టుల రాజకీయం ఒక దీంట్లోనే కాదు, మర్చిపోయా, బీజేపీలో కూడా కోవట్. ఎవరు? రాజాసింగ్. ఇవాళ మాట్లాడుతూ రాజాసింగ్ ఒక బాంబు పేల్చాడు. ఏమని? తనపై దాడులకు సిద్ధమయ్యారు, కరీంనగర్ నుంచే తనపై దాడులు ప్రారంభం కాబోతున్నాయి, అందరూ దొంగలు ఒకటయ్యారు అన్నాడు. ఎవరు దొంగలు? బీజేపీలో దొంగలు ఎవరో రాజాసింగ్ చెప్పాలి. అంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ దొంగల? అంటే బీజేపీకి రాజాసింగ్ పోటు, బీఆర్ఎస్కి కవిత పోటు. ఇప్పుడు నీకు కాంగ్రెసే సేఫ్ జోన్లో ఉందా? మనం చెప్పాలంటే కాంగ్రెస్లోనే ఈ కుంపట్లు ఎక్కువ రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే గ్రూపులు కొట్టుకోవడం, పదవుల కోసం కాట్లాట, అట్లాంటిది అసలు కాంగ్రెస్లో బ్రహ్మాండమైన క్రమశిక్షణ కనపడుతుంది. ఏది? అందరూ రేవంత్ రెడ్డి, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, లేకపోతే అసలు వీహెచ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో మనకు తెలియదు. అట్లాంటి వీహెచ్ కూడా డిసిప్లిన్గా అసలు నోరు తెరవట్లేదు. అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఏమో అంత డిసిప్లిన్ ఉంటే ఇక్కడ బీఆర్ఎస్లో ఈ కోవట్లకు వాళ్ళేంటి, బీజేపీలో ఆ రాజాసింగ్ తలనొప్పి ఏంటి? మొత్తానికి వాళ్ళ తెలంగాణ రాజకీయం మాత్రం రసకందాయంగా ఉంది. అసలు కవిత రాసిన లేఖ మీరు చూసినట్లయితే ఆమె నిన్న చిట్చాట్లో కూడా మాట్లాడుతూ నిజామాబాద్లో తన ఓటమి ఒక కుట్ర అని. ఆమె 2014లో ఎంపీగా గెలిచారు. అప్పట్లో ఆమె ఢిల్లీలో ఆమె అక్కడ ఉన్నటువంటి అన్ని జాతీయ పార్టీలతో సత్సంబంధాలు మనం చూసాం. అటు కనిమొళి, లేకపోతే ఇటు సుప్రియా సూలే, అసలు కవిత
అసలు వాళ్ళు ఒక యంగ్ టర్కులుగా అప్పట్లో ఫిమేల్ ఎంపీస్ బాగా బలంగా అక్కడ నీకు ఢిల్లీలో వాయిస్ వినిపించారు. అట్లాంటిది నెక్స్ట్ ఎలక్షన్లో కవిత నిజామాబాద్లో ఓడిపోయింది. తన ఓటమికి కుట్ర కారణం అంటే ఎవరా కుట్రదారు? అంటే కేటీఆరే ఇవాళ కవితను అక్కడ ఓడించాడా? అంతే కదా అర్థం. ఇప్పుడు ఇవాళ ఈ అన్నా చెల్లెళ్ళ ఈ యుద్ధం అసలు కేసీఆర్ ఎందుకని మాట్లాడలేదు? ఇప్పుడు కేసీఆర్ మౌనం దేనికి సంకేతం? ఆయన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఇవాళ నువ్వు నీ కొడుకుని కూతుర్ని కూర్చోబెట్టి పంచాయతీ చేయాల్సిన బాధ్యత నీకు లేదా? అక్కడంటే వేరు. ఏది మీరు ఇందాక ఆ కుటుంబం, ఏది జగన్మోహన్ రెడ్డి కుటుంబం, అక్కడ ఆయన చచ్చిపోయాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి బతికుంటే ఇవాళ వాళ్ళు అట్ట రోడ్డును పడి కొట్టుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇవాళ మీరు కేసీఆర్ అతను ఎందుకని తన కుటుంబంలో కుంపటి చల్లార్చే దిశగా కానీ, తన పార్టీలో ముసలం దిశగా కానీ, ఇవాళ బీఆర్ఎస్లో ముసలం, కల్వకుంట్ల కుటుంబంలో ముసలం అన్నమాట. ఇప్పుడు కవిత రాసిన లేఖలో కూడా మీరు ఏమన్నారు? తను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో విలీనం ప్రతిపాదన వచ్చిందని, తను అసలు సుతరాము ఇష్టపడలేదని. కవిత ఇవాళ ఆమె జైలుకి పోవడానికి కారణం బీజేపీ అన్నట్టుగా బీజేపీ పైన నిన్న రజతోత్సవ సభలో కూడా కేసీఆర్ ఏం మాట్లాడలేదని ఆ లేఖల్లో బ్లేమ్ చేసింది. ఏదో ఆపరేషన్ కగారు గురించి ఒక మాట అన్నారు తప్ప, మీరు బీజేపీ మీద ఇంకొంచెం మాట్లాడితే బాగుండేదనేది కేడర్ కోరుకున్నారు అని ఆ లేఖలో ప్రస్తావించింది. అంటే బీజేపీలో ఇవాళ బీఆర్ఎస్ విలీనం కోసం మరి అప్పుడు ప్రయత్నాలు చేసింది ఎవరు? కవిత జైల్లో ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? ఈడీ కేసులో ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిసోడియా, కేజ్రీవాల్ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు, కవిత 6 నెలలు జైల్లో ఉన్నప్పుడు అసలు సంప్రదింపులు ఏం చేశారు? ఎవరు చేశారు? ఆ విలీన ప్రతిపాదన తెచ్చింది ఎవరు? అంటే మీకు గుర్తుండే ఉంటుంది, రాష్ట్ర విభజనప్పుడు కేసీఆర్ పెద్ద మనిషి, తనేంటి సోనియా గాంధీతో ఆయన సంప్రదింపులు, రాష్ట్రం కనుక ఇస్తే కాంగ్రెస్లో టీఆర్ఎస్ని విలీనం చేస్తామని. ఆ రోజు సోనియా గాంధీ ఇంటికి వెళ్ళారు వీళ్ళంతా, మొత్తం కుటుంబం, హరీష్ రావు, కేటీఆర్, కవిత, పిల్ల జల్లా అందరూ వెళ్ళిపోయి అక్కడ విందు, ఆమెకు పాదాభివందనాలు చేశారు, ఆమెను దేవత అన్నారు. అఫ్కోర్స్ ఆమెను వాళ్ళ దెయ్యం అని కూడా అన్నారు. అంటే పెద్ద మనిషి కేసీఆర్ ఏమో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని అప్పుడు ఆ ప్రతిపాదన. ఈ గిద్ద మనిషి ఎవరు? ఇప్పుడు ఈ కేటీఆర్, ఈయనేమో తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తా అని ఈయన ప్రతిపాదన. ఏంది విలీనం గోల? అసలు పార్టీ నడుపుదామనా, అసలు కలిపేద్దామనా? ఇప్పుడు ఆల్రెడీ కవిత ఒక 6 ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లో చేరతానని, మంత్రి పదవి ఇస్తారా అనేదో మీడియాలో మనం చూసాం ఆమె ప్రతిపాదన. అఫ్కోర్స్ ఆమె ఏదో ట్వీట్ చేశారు, ఏంటి ఇది జర్నలిజమా శాడిజమా అనేదో ఆమె ట్వీట్ చేశారు. అంటే ఇప్పటికే ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. 38 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది చేరిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు 6 కవితతో సహా చేరిపోతే ఆ 38 మందిలో నీకు సిటీలో గెలిచింది ఎంతమంది? 16 మంది గెలిచారు. అంటే నీ కూతురే నీ మీద తిరుగుబాటు చేస్తే నేను ఉండాలా నీ పార్టీలో? ఇవాళ కవిత ముసలం, ఇవాళ బీఆర్ఎస్లో ముసలం, ఆ క్యాడర్, ఆ నాయకులు ఎవరి దారాళ్ళు చూసుకునే పరిస్థితి. ఇప్పుడు ఆయనేమో కాంగ్రెస్లో విలీనం అంటాడు, ఈయనేమో బీజేపీలో విలీనం అంటాడు, కవిత ఏమో తిరుగుబాటు చేస్తుంది. వీళ్ళు తెలుగుదేశం గురించి, వెన్నుపోటు గురించి, వీటి గురించి, వాటి గురించి మాట్లాడతారు. అసలు మరి నా సంగతి ఏమంటున్నాడు హరీష్ రావు? ఏది ఇవాళ బీజేపీలో విలీనం ఏంటి, లేకపోతే కాంగ్రెస్లో విలీనం ఏంటి? ఇప్పుడు అసలు నా దారి అసలు బీజేపీలోకి పోయేది ఫస్ట్ హరీష్ రావే అని చెప్పేసి ఆ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతోంది. ఏది బీజేపీలోకి హరీష్ రావు వెళ్ళిపోతాడని. ఇప్పుడు ఈ కుటుంబ గోళేమో కానీ హరీష్ రావు తన దారి తను చూసుకుంటాడా? ఈ జెండా ఇక నిలబడేది కాదు, ఈ పార్టీ నిలబడేది కాదని వాళ్ళ హరీష్ రావు తన దారి తను చూసుకుంటాడా? ఎందుకంటే ఇప్పుడు నోటీసులు, కాళేశ్వరం కమిషన్ 5వ తారీఖు కేసీఆర్ని రమ్మన్నారు, 6వ తారీఖు హరీష్ రావుని రమ్మన్నారు, నీకు ఈటెల రాజేందర్ని 9వ తారీఖు రమ్మన్నారు. ఈ పరిస్థితుల్లో ఒకవైపు అరెస్టులు అంటున్నారు, ఇదంటున్నారు. ఇప్పుడు మనం కేటీఆర్కి కూడా ఏసీబీ వాళ్ళు నోటీసులు పంపారు ఆ ఫార్ములా ఈ కార్ రేస్లో. తను ఇంకో మాట అన్నది కవిత, కేసీఆర్కి నోటీసుల మీద ఏమో స్పందన లేదు,
ఈ వచ్చిన నాయకుడికి నోటీసుల మీద ఇంత గగ్గోలు చేస్తున్నారేంటి అని అడిగింది. రజతోత్సవ సభ ఇవన్నీ తెలంగాణలో జరపకుండా అమెరికాలో ఎందుకని అడిగింది. ఇంకో అసలు సంచలనం, నిన్న మల్లారెడ్డి కలిశాడంట కవితని. ఎమ్మెల్యే మల్లారెడ్డి కవితను గెలిచాడంటే అదేదో ఆలయ ప్రారంభానికో అది ప్రతిష్టకో ఆమె వచ్చినట్టుంది. సరే మల్లారెడ్డి ఏమన్నాడు, కేసీఆర్ పులి, మరి పులిబిడ్డ కవిత, మరి కవిత వస్తే కలవటానికి రావద్దా అనేది అన్నట్టున్నా. అంటే ఇప్పుడు కవితతో పాటు వెళ్ళే 6 ఎమ్మెల్యేల్లో మల్లారెడ్డి ఉన్నాడా? ఈరోజు అసలు బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి? బీఆర్ఎస్ని నమ్మి క్యాడర్ ఇవాళ జెండా ఎత్తగలరా, మొయ్యగలరా? అంటే ఇవాళ ఎవరికి వీటితో పాటు ఇంకొక పోలిక కూడా మనం తీసుకురావాలి సార్. నేను విమర్శించినంత మాత్రాన, లేదంటే నేను ఇది చేసినంత, లేఖ రాసినంత మాత్రాన పెయిడ్ సోషల్ మీడియా చేత నన్ను తిట్టిస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక కామెంట్. సేమ్ అదే పరిస్థితి కదా అక్కడ షర్మిలది కూడా. షర్మిలని ఎన్ని బూతులు, ఎంత దారుణం, అసలు ఎంతంత, అసలు చెప్పుకోవడానికే, మనం వినటానికి చెప్పుకోవడానికే లేనటువంటి భాషలో తిట్టారు కదా. అక్కడ కూడా అంతే అన్నయ్య తిట్టిస్తున్నాడు అంది. ఇక్కడ షర్మిలకి కవితకి కొంత తేడా ఉంది. షర్మిలకి అక్కడ అన్యాయం జరిగింది. షర్మిలకి ఏంటి, జగన్మోహన్ రెడ్డి అటు ఆస్తుల్లో అన్యాయం చేశాడు, అటు రాజకీయ పదవుల్లో అన్యాయం చేశాడు. అంటే నేను ఈ తిట్టించడం, ఈ వ్యవహారం, ఈ పెయిడ్ సోషల్ మీడియా వీటి గురించి మాట్లాడుతున్నాను. అది మామూలే, ఏది వాళ్ళకి ఉన్నదే అది సోషల్ మీడియా. మరీ వల్గర్గా మాట్లాడారు అక్కడ. ఎక్కడ అసలు విజయమ్మ వ్యక్తిత్వ హననం, ఏది అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు షర్మిల అని పోస్టులు పెట్టడం, షర్మిల వ్యక్తిత్వ హననం, ఆమెకి అక్రమ సంబంధాలు అంటగట్టడం, సునీతని వివాహేతర సంబంధాలు, అసలు అక్కడెందుకు నీకు అలా చిన్న అన్న వివేకానంద రెడ్డి స్త్రీలోలుడిగా చిత్రించడం, అసలు సాక్షి మీడియాలోనే వాటిని ప్రసారం చేయడం, అది మరీ భ్రష్టత్వం. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా. ఇక్కడ నిన్న కూడా మీరు అన్నది కరెక్టే, కవిత మాట్లాడుతూ మీడియాతో ఏంటి నీ సోషల్ మీడియా యాక్టివిస్టులతో ఇంటి ఆడబిడ్డని మరి తిట్టించడం మర్యాద అని అడిగింది. షర్మిలకి కవితకి మనం తేడా తీసుకుంటే కవితకి న్యాయం జరిగింది. కవితకి అన్యాయం ఏమైనా ఆస్తుల్లో జరిగిందేమో కానీ అది వేరే విషయం. కవితని లోక్సభకు పంపారు, కవితని మరి ఎమ్మెల్సీ కూడా చేశారు. అక్కడ షర్మిలకి రాజకీయ వారసత్వంగా ఆమెకి ఎటువంటి పదవి ఇవ్వకుండా ఆమెను అటు ఆస్తుల్లో అన్యాయం చేశాడు, అటు రాజకీయంగా దగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏదైనా మీరు ఇందాక ఒక మాట అన్నారు, రాష్ట్ర విభజన ఏమో కానీ ఆ విభజనకు పాల్పడిన ఈ 2 కుటుంబాలు నిట్ట నిలువున ఇవాళ విభజింపబడ్డాయంటే ఇక్కడ డబ్బు, ఏది లక్షల కోట్ల డబ్బు. ఎప్పుడైతే డబ్బు వచ్చి పడిందో ఈ కుటుంబాలలో, ఆ డబ్బుతో పాటు గబ్బు కూడా పట్టారా. ఇవాళ కేసీఆర్ కుటుంబం డబ్బులో మునిగి తేలుతోంది, గబ్బు పట్టింది. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి కుటుంబం డబ్బుతో మునిగి తేలుతోంది, గబ్బు పడుతోంది. ఈ డబ్బు గబ్బు గోల నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు విముక్తి ఎప్పుడో.